సో యాజ్ ఐ సెడ్ నేమ్స్ అయితే రివీల్ చేయ అండ్ ఫిక్షనల్ నేమ్ పెట్టుకుందాము. నిఖిల్ అని పెట్టుకుందాం పెట్టండి. అండ్ లొకేషన్ వచ్చేసి అమలాపురం పెట్టుకుందాం. సో నిఖిల్ ఏం చేస్తాడంటే అతను ఖాళీనే ఉంటాడు. అతను ఏం చేయడు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఖాళీ ఉన్న జాబ్స్ కోసం చూస్తుండు. తనకి అర్జెంట్గా ఒక 2K అవసరం అయింది. నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్కి తెలిసిన ఒక వ్యక్తి రావు. ఇతను ఏం చేస్తాడంటే ఈ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయా, సో ఇది ఒక పెద్ద మాఫియా అండి. ఏముంటుందంటే పెద్ద మాఫియా. బెట్టింగ్ వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, పర్టికులర్ ప్లాట్ఫామ్స్ రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అకౌంట్స్ కావాలంటే మధ్యలో కొంతమంది మీడియేటర్స్ ఉంటారు, వాళ్ళకి ఇంకొంతమంది మీడియేటర్స్ ఉంటారు, వాళ్ళ కింద ఈ రావు అనే వ్యక్తి పని చేస్తారు. తెలిసిన వాళ్ళ దగ్గర అకౌంట్స్ ఓపెన్ చేసుకొని వాళ్ళ అకౌంట్స్ తీసి వీళ్ళకి ఇవ్వడం అతని వర్క్. అండ్ ఆ అకౌంట్ కోసం అని చెప్పి అకౌంట్ హోల్డర్కి పర్టికులర్ ఒక 2 or 3K ఆర్ఎల్స్ కరెంట్ అకౌంట్ అయితే 10K దాకా ఇస్తారు. అయితే ఇట్లానే నిఖిల్కి ఒకసారి ఒక 2K ఏమో అవసరం అయ్యి, అతనికి అన్ఎంప్లాయిడ్ కదా, నో మనీ, ఇంట్లోనే అడిగినా ఇయ్యరు. గ్రాడ్యుయేట్ అయిపోయింది, ఎందుకు ఏం చేస్తావు అనేసి అన్ని సవాలక్ష క్వశ్చన్స్ ఉంటాయి. అందుకని తను ఇట్లా అడగాలని అనుకోడు అండ్ అడగాడు కూడా. అతను స్ట్రేట్ అవే అతని ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు. నాకు ఒక 2K కావాలంటే మచ్చా నాకు దగ్గర లేదు, బట్ నేను 2K రావడానికి ఒక సజెషన్ ఇస్తాను అని చెప్పేసి ఒక సజెషన్ ఇస్తాను. లైక్ వాట్ ఈస్ అంటే, మచ్చా ఇప్పుడు నువ్వు ఒక అకౌంట్ ఓపెన్ చేయి, ఆ అకౌంట్ నాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వు, వాళ్ళు నీ అకౌంట్ ఒక 1 or 2 months రిటర్న్ ఇచ్చేస్తారు అండ్ వాళ్ళు నీకు 2K ఇస్తారు అకౌంట్ తీసుకునేటప్పుడు అని చెప్తారు.